ఇది గోడకి తగిలించుకునే హ్యాంగింగ్ అన్నమాట. ఇలాంటిది నేను చూపిస్తున్నాను, గోడకు తగిలించుకోవడానికి చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనం గోడల్లో కార్నర్లో పెడితే చాలా బాగా వస్తుంది. అందుకని దీన్ని ఈ విధంగా ఇది ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను, మీరు చూడండి. అంతా ఈ ఫ్లవర్స్ ఓకే, ఇది బాగుంది కదా, ఇలా తయారు చేస్తున్నాను, నేను చూపిస్తాను. దీనికి కావాల్సిందల్లా ఇలాంటి మ్యాట్ కావాలి. ఇది కూడా బజార్లో అమ్ముతారు. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇటు పక్కన పువ్వులు గుచ్చడానికి కొంచెం అట్లాంటి చిన్న చిన్న నాటులా ఇస్తాడు. ఇది చూడండి. దీనికి కావాల్సిన ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలంటే ఇట్లా విడిగా పెటలుగా అమ్ముతారు. మనకి ఇట్లా ఉంటాయి, అన్నీ కలిపి ఇలా ఒక బంచిలాగా అమ్ముతారు. మనకి కేజీ కావాలన్నా 2 కేజీలు కావాలన్నా ఎలా కావాలంటే ఆ విధంగా ఇస్తారు. కానీ కొంచెం కొంచెం మాత్రం ఎవరు అలా ఇంత బండిలుగా అమ్ముతారు. అవి తీసుకొచ్చి మనం విడదీసుకొని ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇవి కూడా వస్తాయి, ఇవి కూడా అమ్ముతారు. లీవ్స్ మనం పువ్వు సైజుని బట్టి తీసుకోవాలి. పువ్వు చిన్న సైజు కనుక చిన్న సైజులో తీసుకోవాలి, పెద్ద సైజు అయితే పెద్ద సైజులో వస్తాయి. మనకి పువ్వులను బట్టి ఆకులు సెలెక్ట్ చేసుకోవటమే. ఇవి 2 ఆకులు 2 ఇట్లా రేకులు తీసుకోవాలి. ఒక దాంట్లో ఒకటి పెడితే కొంచెం ఒత్తుగా వస్తుంది కదా ఫ్లవరు. ఇలా వస్తుంది. దీనికి మనం కలర్స్ వేయక్కర్లేదు. కాగితాలు కట్ చేసుకొని కలర్స్ వేసుకొని దాన్ని పెయింటింగ్ చేసుకొని దాన్ని ఎన్నో అవస్థలు పడేంత అవసరం లేదు. సింపుల్గా ఈజీగా దొరుకుతాయి. ఇలాంటివన్నీ తీసుకొచ్చుకొని మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. కొంచెం మనసు పెట్టాలంతే. మనం దీని మీద మనసు పెడితే మనకి బ్రహ్మాండంగా తయారైపోతుంది. ఇదిగో ఈ విధంగా తయారవుతుంది చూడండి. ఈ విధంగా తయారైంది. దీన్ని మనం ఏం చేయాలంటే దీనికి కొంచెం ఫెవికాల్, పెట్టుకొని ఒకటి వదిలి ఒకటి గుచ్చాలి. అంటే మరీ దగ్గరకు అయిపోతాయి. ఒకటి వదిలి ఒకటి గుచ్చుకోవాలి. ఈ విధంగా గుచ్చుకోవాలి. సరే, ఈ విధంగా గుచ్చుకోవాలి. దీనికి మధ్య మళ్ళీ గుచ్చాలి. దీనికి మధ్య గుచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దగ్గరగా వస్తున్నట్టు అవుతుంది ఫ్లవర్. ఇలా దీనికి మధ్యలో గుచ్చుకోవాలి. నేను ఎలా గుచ్చుకోవాలనేది నేను చూపిస్తాను. చాలా తక్కువగా మనం ఇంట్లో చాలా బాగుంటాయి. నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా తయారు చేసింది ఇంకోటి చూపిస్తుంది. కొంచెం ఒకటి తయారు చేయాలంటే టైం చాలదు, మనకి చాలా టైం పడుతుంది కనుక ఒకటి రెడీ చేసి పెట్టుకొని కొంచెం ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, ఇది ఇలా ఈ షేప్లో పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పలకగా కావాలంటే పలక పెట్టచ్చు. ఎక్కడ పెట్టినా కూడా చాలా చక్కగా అందంగా అలా బాగుంటుంది. గోడకు తగిలించుకోవడానికి అన్నమాట. ఇది అంతా దీనికి అడుగున ఇంకోటి కావాలంటే సేమ్ ఇది ఇలా తయారు చేసి మళ్ళీ ఇలానే తగిలించేయచ్చు, ఈ షేప్లో తగిలించవచ్చు. అప్పుడు చక్కగా వస్తుంది అన్నమాట. ఇలాంటివన్నీ చేసుకొని మీరు కూడా చేసుకోండి. చూసారు
ఒక్కొక్కటి గుచ్చాలంటే ఒక అరగంట పడుతుంది, మనం తయారు చేసుకోవాలంటే గంట కూడా పడుతుంది. కనుక మనకు వీడియోలో అంత సమయం కేటాయించలేము కనుక నేను అది చూపిస్తున్నాను, వెంటనే ఇది చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ.